హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కంటెంట్ ఏంటో చెప్పబోయే ముందు మన ఛానల్లో రీసెంట్గా చేసిన వీడియోస్లో ఒకటి వచ్చేసి మనకు డిజైనింగ్ ఫాంట్స్ గురించి అయితే చేశాను. ఆ వీడియోని ఎక్కువ మంది చూడనట్టున్నారు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఆ డిజైనింగ్ ఫాంట్స్ అనేవి చాలా బాగా యూజ్ ఉంటాయి. ఆ వీడియో చూసి డిజైన్ యొక్క ఫాంట్స్ మీరు చాలా రకాల డౌన్లోడ్ చేసుకోండి. ఆ వీడియో చూసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ వీడియో వచ్చేసి ఒక టెక్స్ట్కి మనకు షాడో కానీ, షాడో కలర్ కానీ, టెక్స్ట్ కలర్ కానీ, ఇన్నర్ షాడో కానీ ఏ విధంగా ఇవ్వాలి, స్ట్రోక్ కానీ, ఇవి దానికి సంబంధించి వీడియో చేశాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఇంకా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో ఏంటంటే సేమ్ దానిలాగానే మనకు కలర్స్ అనేవి ఎలా అప్లై చేయాలి టెక్స్ట్కి కాదు, ఇది డిజైనింగ్ ఫాంట్. ఫాంట్ అంటే మనము టెక్స్ట్ లాగానే సేమ్, కాకపోతే ఆ ఫాంట్కి ఎలా డిజైన్కి ఎలా అప్లై చేయాలి కలర్స్. అదేవిధంగా నేను గ్రేడియంట్ కలర్స్ అయితే అప్లై చేయలేదు రీసెంట్గా చేసిన వీడియోస్లో. ఈ వీడియోలో మాత్రం గ్రేడియంట్ కలర్ యూజ్ చేసి షాడో, ఇన్నర్ షాడో కూడా యూజ్ చేసి ఒక డిఫరెంట్ స్టైల్లో 3D స్టైల్లో మనకి కలర్ అనేది ఏ విధంగా అప్లై చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మనము ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ ఉంటుందని అనుకుంటున్నాను. కాబట్టి మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, అలాగే లైక్ చేయండి, ఈ వీడియోని కామెంట్ కూడా చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీకోసం అప్లోడ్ చేస్తాను. మీరు మిస్ కాకుండా ఉండకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకొని. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం పిక్సెల్లాబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ టెక్స్ట్ అయితే మనకి ఉంది కదా. నేను ఏ సింబల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ సైడ్కి వెళ్తే ఫాంట్ ఉంది కదా, ఫాంట్ క్లిక్ చేసి మై ఫాంట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇందులో నేను కొన్ని రకాల డిజైనింగ్ ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు కనిపిస్తున్నాయి. ఇందులో మనకి కొన్ని ఫ్లవర్స్ డిజైన్స్ అయితే కనిపిస్తున్నాయి, రంగోలీ డిజైన్స్ చాలా ఉన్నాయి. నేను ఇవైతే డౌన్లోడ్ చేశాను. ఇవన్నీ ఒకటే రకంగా నేను ఒకదానికి కలర్ ఎలా అప్లై చేస్తానో చూపెడతాను. అన్నిటికీ అదే విధంగా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ యారోస్ ఉన్నాయి, షేప్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి, టెక్స్చర్స్ లాంటి డిజైన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్కి నేను ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా, ఓకే ఇచ్చేసిన. మనకి ఫాంట్లో లోగోస్, ఫ్లవర్స్ అయితే వచ్చేసినాయి. నేను ఎగ్జాంపుల్కి ఒకటే లెటర్ టైప్ చేస్తే, ఎగ్జాంపుల్ జీ టైప్ చేసిన. స్మాల్ జీ టైప్ చేస్తే మనకి ఈ విధమైన డిజైన్ వచ్చేసింది. ఇది వైట్ కలర్లో ఉంది ఫ్రెండ్స్, చూడండి. వైట్ కలర్లో ఉంది, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకుంటే సంథింగ్ ఏదైనా. నేను బ్లూ కలర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్. ఈ విధంగా 2 బ్యాక్గ్రౌండ్ ఒకటి, ఈ షేప్ ఒకటి, ఈ డిజైన్ ఒకటి, ఈ విధంగా మనము యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం డిజైన్ చేసేటప్పుడు ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి వైట్ కలర్ కాకుండా డిఫరెంట్ కలర్తో మనము డిజైనింగ్ కూడా చేయొచ్చు. ఎగ్జాంపుల్ కలర్ టూల్కి అయితే వెళ్ళాను నేను. ఇది ఏ సింబల్, ఇది ఫాంట్ కాబట్టి ఏ సింబల్ మీదే మనకు అన్ని సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ కలర్లోకి వెళ్ళి మనం డిఫరెంట్ కలర్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను ఎల్లో కలర్ అయితే ఇచ్చేసిన. అండ్ ఇంకా మనకు నచ్చిన కలర్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఇది సింగిల్ కలర్, ఓకే. ఇది ఎల్లో కలర్ అనమాట. అండ్ అదేవిధంగా మనకి దీనికి స్ట్రోక్ కూడా నేను అప్లై చేసి చూపిస్తాను. ఇక్కడ స్ట్రోక్ అనేది ఆన్ చేసిన, స్ట్రెంత్ పెంచుతున్నా. బ్లాక్ కలరు అండ్ ఎల్లో కలరు మంచిగా కనిపిస్తుంది మనకి. ఈ విధంగా స్ట్రోక్ అండ్ షాడో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. షాడో ఆన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపించట్లేదు, నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చేంజ్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ వైట్ ఇచ్చిన, రెడ్. ఈ కలర్ ఉంచేసిన బ్యాక్గ్రౌండ్. అండ్ మళ్ళీ షాడో టూల్కి అయితే వెళ్ళిన తర్వాత షాడో ఆన్ చేసిన. డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది కదా. ఈ విధంగా మనం షాడో ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేసుకోవచ్చు. నేను అవుటర్ గ్లో ఆన్ చేసిన, మనకి ఎక్కువ శాతం షాడో అయితే వచ్చేసింది. అండ్ షాడో కలర్ కూడా నేను చేంజ్ చేస్తాను. ఇప్పుడు వైట్ ఇచ్చేసిన, షాడో కలర్ వైట్ ఇచ్చేసిన. ఈ విధంగా మనకి సింగిల్ కలర్లో డిజైన్ అయితే ఇచ్చేసినా కూడా మనకు స్ట్రోక్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కు స్ట్రోక్ కలర్ నేను రెడ్ కలర్ ఇచ్చేస్తాను. రెడ్ కలర్ వచ్చేసింది ఈ విధంగా. ఈ విధంగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను గ్రేడియంట్ కలర్తో ట్రై చేస్తాను, ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, ఈ సింగిల్ కలర్ ఇచ్చినప్పుడు కూడా మనము ఇన్నర్ షాడోని కూడా యూజ్ చేయొచ్చు. ఇన్నర్ షాడో 3D లుక్ వస్తుంది. ఇన్నర్ షాడో ఎనేబుల్ చేసిన తర్వాత ఇన్నర్ షాడో నేను ఎగ్జాంపుల్కి ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటాను. ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇది బ్లర్రెడ్నెస్ తక్కువ పెట్టి కొంచెం ఆఫ్సెట్ ఎక్స్ని డౌన్ చేస్తున్నా. ఇన్నర్ షాడో మనకు కనిపిస్తుంది, కొంచెం లుక్ అనేది చేంజ్ ఉంటుంది ఈ డిజైన్కి. బాగా అబ్జర్వ్ చేయండి, కావాలంటే నేను జూమ్ చేసి కూడా చూపెడతా. రెడ్ కలరు, ఇన్నర్ షాడో ఆరెంజ్, అండ్ మనకి ఈ షేప్ ఏమో ఈ ఫాంట్ ఏమో ఎల్లో కలర్ ఉంది, అండ్ షాడో ఏమో వైట్ కలర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఏమో లైట్ పింక్ కలర్ ఉంది. ఇన్ని కలర్స్ తోటి డిజైన్ అయితే ఫామ్ అవుతుంది మనకి. ఇంకోటి ఏంటంటే నేను ఇవి ఆఫ్ చేస్తాను. ఇన్నర్ షాడో ఆఫ్ చేశాను. హ్యాపీ చేసి నేను మళ్ళీ కలర్ టూల్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకుంటాను నేను. ప్లస్ మీద ట్యాప్ వేసి 2 పెన్సిల్ అయితే ఉన్నాయి మనకి. ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ పింక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. అండ్ సెకండ్ పెన్సిల్ క్లిక్ చేసి దీనికి
నేను ఈ పర్పుల్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని రైట్కి ఇచ్చేసిన. సో మళ్ళీ ఓకే ఇచ్చేసిన. సో ఈ విధంగా వచ్చేసింది మనకి. అండ్ స్ట్రోక్ అనేది కలర్ ఒకసారి చేంజ్ చేద్దాం. మనకి స్ట్రోక్ అనేది బ్లాక్ ఇచ్చేసిన నేను. ఓకే, అండ్ షాడో వైట్ కలర్ ఉంది కదా, సో మనకి షాడో కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి నేను వైటే పెట్టేస్తున్నా. ఓకే, వైటే ఇచ్చేసిన. అండ్ స్ట్రోక్ స్ట్రెంత్ కొంచెం తక్కువ చేసేద్దాం మనము. స్ట్రోక్ టోటల్గా తగ్గించేస్తే మనకి మొత్తం వైట్ షాడో ఏదైతే ఉందో, సో ఆ షాడో మనకి మొత్తం ఫిల్ అయిపోయింది. ఇందులో ఈ డిజైన్ గ్యాప్లో మనకు ఫిల్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మనకు వైట్ కలర్లో మధ్యలో ఆ షేపు కలర్స్ అయితే 2 ఉన్నాయి. సో ఈ విధంగా ఒకసారి మనము ఇన్నర్ షాడో ఆన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇన్నర్ షాడో ఆన్ చేసిన తర్వాత మనకి ఇన్నర్ షాడో అనేది ఎల్లో ఇచ్చినాం ఆల్రెడీ. సో నేను ఇన్నర్ షాడో కలర్ చేంజ్ చేస్తాను. ఇన్నర్ షాడో కలర్ వచ్చేసి సో ఈ బ్లూ కలర్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని నేను అప్ సైడ్ వైని +3 పెట్టేసిన. 3 పెట్టేస్తే మీకు మనకు లుక్ కనిపిస్తుంది ఇలా. నేను జూమ్ చేసి కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి ఇన్నర్ షాడో వచ్చేసింది, అబ్జర్వ్ చేయండి. సో 3D లుక్ లాగా మనకి ఎంబోస్ ఇచ్చినట్టే కనిపిస్తుంది. అండ్ దీంతో మనకు స్ట్రోక్ కూడా ఆన్ చేసి స్ట్రోక్ వైట్ కలర్ ఇచ్చేసిన. అండ్ షాడో నేను మళ్ళీ బ్లాక్ కలర్ ఇచ్చేస్తా. చూడండి, స్ట్రోక్ స్ట్రెంత్ పెంచుతున్నా. సో స్ట్రోక్ అనేది ఫుల్ పెట్టేసిన. మనకి ఈ విధంగా డిజైన్ అనేది వచ్చింది. సో మనకి షాడో అనేది అవుటర్ గ్లో ఆఫ్ చేసేస్తే తక్కువ అయిపోతుంది షాడో. సో తక్కువ అయిపోయింది కదా. ఓకే, అండ్ ఇన్నర్ షాడో బ్లర్ రేడియస్ కొంచెం పెంచి ఇంకా ఆఫ్సెట్ ఎక్స్ని నేను కొంచెం పెంచుతున్నాను. చూడండి, మనకి లుక్ అయితే 3D లుక్ లాగా వచ్చిందా లేదా. ఇన్నర్ షాడో అనేది ఇంత అద్భుతంగా యూజ్ ఉంటుంది. సో ఇన్నర్ షాడో లుక్ వచ్చింది అండ్ వైట్. అండ్ ఇంకోటి ఏంటంటే కలర్స్ మనం గ్రేడియంట్ 2 ఇచ్చినాం కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకోటి ట్రై చేస్తాను. కలర్ టూల్కి అయితే వెళ్ళి ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంకో పెన్సిల్ తీసుకుంటున్నా. సో ఈ ఇంకో పెన్సిల్ కలర్ వచ్చేసి నేను రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, సెలెక్ట్ చేసుకుని ఓకే చేసాను. సో ఈ విధంగా మనకి కలర్ అనేది వచ్చేసింది. సో మనకి ఈ ప్లస్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి మీద మనకి కొన్ని స్టైల్స్ అయితే ఉంటాయి. వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ది. సో ఈ విధంగా వచ్చేసింది. అండ్ ఇక్కడ సెకండ్ది ఈ విధంగా ఉంది. సో ఇక్కడ నేను థర్డ్ది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇట్లా క్రాస్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఫోర్త్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా ఉంది. సో మనకు మధ్యలో పర్పుల్ ఉంది, బార్డర్కి ఏమో రెడ్ కలర్ వచ్చేసింది. సో ఇక్కడ మీకు యాంగిల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఈ గుర్తుంది కదా. సో ఇక్కడ చూడండి. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ రెడ్ రైట్ సైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ వస్తుంది. పర్పుల్ కలర్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అది రైట్ సైడ్ వస్తుంది. సో నేను దీన్ని క్లిక్ చేస్తే చేంజ్ అయిపోయింది. చూడండి, మధ్యలో రెడ్ కలర్ వచ్చేసింది. సో ఇప్పుడు బార్డర్కి రెడ్ కలర్ వచ్చేసింది. ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఓకే చేస్తే మధ్యలో రెడ్ కలర్ ఉంది, బార్డర్కి ఏమో ఆ కలర్ వచ్చేసింది. ఓకే, ఈ విధంగా మనం కలర్స్ ఇక్కడ సో ఫిఫ్త్ స్టైల్ యాడ్ చేసిన. ఈ విధంగా 5th స్టైల్ అండ్ ఇక 7th స్టైల్. ఈ విధంగా మనము స్టైల్స్ యూజ్ చేసి లేదా మనం ఈ కలర్స్లో మనం ఓన్గా కూడా జరుపుకోవచ్చు. ఇక్కడ సో ఈ విధంగా మనం కూడా జరుపుకోవచ్చు. సో లేదా వీటిని కూడా ఉపయోగించవచ్చు. ఈ స్టైల్స్ మనకు చాలా యూజ్ ఉంటాయి. సో ఈ స్టైల్స్ని యూజ్ చేసుకుని కూడా మనం కలర్ అనేది అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే కలర్ అయితే ఓకే చేస్తున్నా. అండ్ దీన్ని PNG కూడా సేవ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్లో పెడితే అయిపోయింది కదా. సో మనకి షాడో కావాలంటే ఓకే ఉంచుకోవచ్చు, లేదా ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. షాడో ఆఫ్ చేసిన. సో ఈ విధంగా మనకు ఒక డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనం స్ట్రోక్ ఎక్కువైంది అనుకోండి, స్ట్రోక్ తక్కువ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ విధంగా చూడండి, మనము కలర్ అంటే ప్రొఫెషనల్గా మనము చేసినట్టే లుక్ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఇంకా చాలా రకాల మెథడ్స్ ఉంటాయి. నేను చెప్పేటివి కొన్ని మాత్రమే. సో ఆ విధంగా ఇంకా చాలా ఉంటాయి. అన్నీ మనం ఆలోచించిన తీరును బట్టి ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్, ఇది ఒక ఫాంట్ కదా. సో మనకు ఒక టెక్స్ట్కి కూడా ఇదే స్టైల్ వస్తుంది. ఎగ్జాంపుల్ దీన్ని కాపీ చేస్తున్నాను. నేను కాపీ చేసి ఫాంట్ చేంజ్ చేస్తాను. నేను ఏ సింబల్ మీదకి అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది G అనమాట. సో వచ్చేసింది కదా. సో నేను క్యాపిటల్ G రాసిస్తున్నా. సో ఈ విధంగా G వచ్చేసింది. అండ్ ఫాంట్ కూడా మనం ఇంకా వేరే ఫాంట్ కూడా సెలెక్ట్ చేసుకుంటే ఫాంట్ G వచ్చేస్తుంది ఈ విధంగా. సో నేను నా పేరైతే రాసేసిన. ఈ విధంగా మనము డిజైన్స్ కలర్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. షేప్స్ కూడా ఇంకా షేప్స్ అంటే మనము బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ కానీ రకరకాలు ఉంటాయి. మన యూట్యూబ్ థంబ్నెయిల్స్ కానీ బ్యానర్స్ కానీ. సో ఇది ఫాంట్ షేప్స్ అన్ని ప్రతి ఒక్కటి ఇందులో పిక్సెల్ ల్యాబ్లో చేసుకోవచ్చు.
సో ఈ టెక్స్ట్ స్టైల్ అయితే మనం సేవ్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇది ఫాంటే రెండు ఫాంటే కాబట్టి రెండింటిని మనం సేవ్ చేసి అయితే పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్కి నేను ఆల్రెడీ సేవ్ చేసిన, ఇక్కడ మీకు ఓపెన్ చేసి చూపిస్తా. సో ఇక్కడ మై స్టైల్స్ మీద క్లిక్ చేసిన, సో ఇక్కడ మీకు ఈ డిజైన్ ఉన్నాయి కదా, నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టిన అనమాట, అందుకోసమే ఇవి ఇలా కనిపిస్తున్నాయి. సో ఎగ్జాంపుల్కి సో నేను ఇవి రెండు డిలీట్ చేసి న్యూ టెక్స్ట్ తీసుకుంటాను. న్యూ టెక్స్ట్ తీసుకొని ఈ స్టైల్స్ నేను అప్లై చేస్తాను. చూడండి ఇక్కడ నేను ఈ స్టైల్ అప్లై చేసిన, వచ్చింది కదా. సో ఈ న్యూ టెక్స్ట్ ఆ స్టైల్లో వచ్చేసింది. అండ్ ఈ డిజైన్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని అప్లై చేస్తే మనకు డిజైన్స్ అనేవి వచ్చేసినాయి. ఈ విధంగా డిజైన్స్ అనేవి మనకు వచ్చేసినాయి అనమాట. సో కలర్ డిజైన్స్ ఇవన్నీ కలర్ నేను ఆఫ్ చేస్తే కలర్ అని మనకి కలర్ చేంజ్ చేస్తే కలర్ అన్ని చేంజ్ అవుతాయి ఈ విధంగా. సో ఈ విధంగా మనకి కలర్స్ కూడా చేంజ్ అవుతాయి అనమాట. మనం ఉండే షేప్స్ ఉంటాయి కదా, షేప్ కూడా సేమ్ అదే ప్రాసెస్. ఇక్కడ చాలా రకాల షేప్స్ ఉంటాయి. ఎక్కువ శాతం మనం స్క్వేర్, ఈ రౌండ్ సర్కిల్ వీటితోటే మనం చాలా రకాల డిజైన్స్ అనేవి చేయొచ్చు. ఈ స్క్వేర్ కూడా మనం కలర్స్ అప్లై చేయొచ్చు. సో ఇక్కడ షేప్ తీసుకునేటప్పుడు ఇక్కడ కలర్స్ ఉంటాయి మనకు. ఇక్కడ గ్రేడియంట్ అప్లై చేయొచ్చు. అప్లై చేసిన తర్వాత దీనికి కూడా స్ట్రోక్ ఇవ్వచ్చు. స్ట్రోక్ అనేది వైట్ ఇచ్చుకోవచ్చు మన ఇష్టము. సో లేదా మనము ఈ షేపు ఎడిట్ చేసేటప్పుడు ఇక్కడ స్ట్రోక్ ఉంటుంది కింద, దీన్ని స్ట్రోక్ ఇవ్వాలి. స్ట్రోక్ కలర్ కింద సెట్ చేసుకోవాలి ఈ విధంగా. సో స్ట్రోక్ కలర్ వైట్ వచ్చింది, లోపల గ్రేడియంట్ 3 కలర్స్ వచ్చేసినాయి. ఇక్కడ గ్రేడియంట్గా కూడా స్ట్రోక్ ఇవ్వచ్చు, అర్థమవుతుందా? గ్రేడియంట్గా స్ట్రోక్ కూడా ఇవ్వచ్చు. సో కలర్ కూడా గ్రేడియంట్ వచ్చేసింది ఈ విధంగా చూడండి. సో ఈ విధంగా ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ దీనికి మళ్ళీ షాడో కూడా అప్లై చేసుకోవచ్చు. కింద షాడో వచ్చేసింది వైట్ కలరు. సో మీకు కనిపించడానికి నేను బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఒకటి అప్లై చేస్తాను. సో ఈ విధంగా అయినా మీకు కనిపించట్లేదంటే సో నేను బ్లర్ రేడియస్ తక్కువ వేసిన షాడోది ఈ ఆఫ్సెట్ డౌన్ చేస్తే ఇక్కడ కింద షాడో కనిపిస్తుంది మీకు చూడండి వైట్ కలర్లో. సో నేను బ్లర్ రేడియస్ పెంచితే ఈ విధంగా మనకి షేప్ అనేది వస్తుంది. సో ఇది ఈ విధంగా ఇంకా 3D గురించి అయితే నేను ఇంతవరకు చెప్పలే కదా మీకు. 3D గురించి చెప్పడానికి సపరేట్ వీడియోస్ అయితే ఫ్యూచర్లో చేస్తాను, ఎందుకంటే ఈ వీడియోలో మీకు లెంత్ అవుతుంది కాబట్టి. సో తర్వాత చెప్తాను మీకు 3D గురించి. ఇప్పటి వరకు ఈ ప్రాసెస్ అయితే చాలు, ఎందుకంటే ఇవి చాలా మనకి యూజ్ ఉంటాయి ఎడిటింగ్లో. సో అండ్ దీనికి స్ట్రోక్ అయితే మనం ఇవ్వలేదు. స్ట్రోక్ అంతా బాగా రాదు మనకి, రౌండ్ సర్కిల్కి స్ట్రోక్ మనం అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు అనుకొని స్ట్రోక్ మనకి అవసరం లేదు. సో లైట్గా ఇచ్చుకుంటే స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే మనకు స్ట్రోక్ అంత బాగా రాదు. సో నేను లైట్గా స్ట్రోక్ అయితే వైట్ కలర్ ఇచ్చేసిన అండ్ షాడో ఇచ్చేసిన. అండ్ ఇన్నర్ షాడో కూడా దీనికి ఇన్నర్ షాడో కూడా ఇవ్వచ్చు. సో ఇన్నర్ షాడో నేను ఆన్ చేసితో మనకి ఎంబోస్ ఇచ్చినట్టే లుక్ కొడుతుంది చూడండి. ఇన్నర్ షాడో కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్సెట్ ఎక్స్ ఆఫ్సెట్ అని చూడు నేను చేంజ్ చేసిన. ఈ విధంగా రౌండ్ సర్కిల్ వచ్చేసింది. దీన్ని కూడా మనము పిఎన్జీలో సేవ్ చేసుకొని వీడియోలో వాడుకోవచ్చు, రకరకాలుగా వేసుకోవచ్చు. అండ్ పనిలో ఫ్రెండ్స్ ఇంకా ఒక పిఎన్జీని కూడా తీసుకొని కలర్స్ అనేవి అప్లై చేద్దాం. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఒక డిజైన్ అయితే నేను తీసుకుంటున్నాను, అది ఏ డిజైన్ అయినా పర్లేదు. సో ఎగ్జాంపుల్కి సో ఇక్కడ నేను గూగుల్ నుండి డౌన్లోడ్ చేసిన ఈ డిజైన్ అయితే ఉంది కదా. సో ఇది బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉంది. సో సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఎరేజ్ కలర్ని ఉపయోగించి బ్యాక్గ్రౌండ్ వైట్ అంతా తీసేస్తాను, మనకు బ్లాక్ కలర్లో వచ్చింది. తర్వాత ఇక్కడ కలర్ అనేది ఉంటుంది టూల్, దాన్ని ఎనేబుల్ చేస్తే అది రెడ్ కలర్లోకి వచ్చేసింది. ఇక్కడ నాకు నచ్చిన కలర్ అప్లై చేసుకోవచ్చు, లేదా గ్రేడియంట్కి వెళ్ళి సో ఇదే కలర్ మనం అప్లై చేసుకోవచ్చు. సో గ్రేడియంట్లో నేను ఇచ్చిన 3 కలర్స్ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి స్ట్రోక్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ మీకు ఏదైనా కలర్ పెట్టి చూపిస్తాను. అండ్ మనకు స్ట్రోక్ ఎక్కువైనట్టుంది, కొంచెం తక్కువ అయితే చేసుకుందాం. సో ఈ విధంగా స్ట్రోక్ తర్వాత మనం షాడో కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. షాడో ఎనేబుల్ చేసి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు బరాబర్ సెట్ అయిపోయింది చూడండి. మనకి ఈ విధంగా కలర్స్ ఇన్నర్ షాడో కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఇన్నర్ షాడో అప్లై చేసుకొని అండ్ బ్లర్ రేడియస్ తక్కువ పెట్టి ఆఫ్సెట్ అయిపోయి ఈ విధంగా లుక్ అనేది వచ్చిందా అలా జూమ్ చేసి మీకు చూపిస్తా. ఓకే, ఇంత పెద్దగా జూమ్ అయితే చేసిన. ఓకే, ఇంత పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈ విధంగా మనం కలర్స్ అనేవి ఒక పిఎన్జీకి అప్లై చేయొచ్చు, లేదా టెక్స్ట్కు అప్లై చేయొచ్చు. ఇలా షేప్స్ ఉన్నాయి కదా, షేప్తో చాలా రకాల డిజైన్స్ అనేవి చేయొచ్చు. అండ్ ఇక డిజైనింగ్ ఫాంట్స్ కూడా ఉన్నాయి, మనకు అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఆ డిజైన్ ఫాంట్స్ యూజ్ చేసి మనం చాలా రకాల ఎడిటింగ్ అనేది చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో లెంత్ అయింది అయినా పర్లేదు, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందించాలని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, నాకైతే సపోర్ట్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. అంతవరకు బాయ్.